మనము విందాం దేవుని యొక్క మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడంటే మన జీవితాల్ని సరిచేసేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన జీవితాల్ని సరిచేసేవాడు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే దేవుడి దగ్గరికి వెళ్తే దేవుళ్ళు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి అని చాలామంది దేవుడి దగ్గరికి పోతారు. అది 100% నిజమే, కరెక్టే. దేవుడి దగ్గర పోతే దేవుళ్ళు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. అది దేవుడు లోకములు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు దీవెనలు. ఏమ్మా, దేవుడు ప్రతి ఒక్కరికి దీవెనలు అనుగ్రహిస్తాడు. ఎందుకు అనుగ్రహిస్తాడు? మనకు మాత్రమే ఇవ్వచ్చు కదా, కష్టపడి వచ్చింది మనం కదమ్మా ఇక్కడికి, మనకు మాత్రమే ఇవ్వచ్చు కదా. అంటే ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే ప్రతి ఒక్కరికి తన కృపను అనుగ్రహిస్తాడు, ప్రతి ఒక్కరికి సహాయం దయచేస్తూనే ఉంటాడు. అయితే ఆ నిత్య జీవము కావాలంటే మాత్రం దానికి అర్హత ఉండాలి, నిత్య జీవానికి అర్హత ఉండాలి. అది అందరూ ప్రవేశించలేదు, నిత్య జీవంలో అందరూ ఉండలేదు. ఎందుకంటే అది పరిశుద్ధమైన స్థలము, అది పరిశుద్ధమైన నీతిమంతులు ఉండే స్థలం. అది ఆ నీతిమంతులు ఉండే స్థలంలో ఉండాలంటే ఇక్కడే మనము నీతిమంతులుగా ఉండటానికి సిద్ధపడాలి. అందుకే ఆ నీతిమంతులుగా ఎలా ఉండాలి, పరిశుద్ధులుగా ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనం పరిశుద్ధపరుచుకొని ఈ లోకంలోనే ఉన్నప్పుడు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే మనం పరిశుద్ధపరుచుకుంటూ మన జీవితాన్ని దేవుని యొక్క కృప కొరకు వినియోగించుకుంటూ ముందుకు సాగేవారుగా ఉండాలి. అప్పుడే ఆ నీతిమంతుల యొక్క రాజ్యములో, ఆ మహాపట్నము, అబ్రహాం అంటాడు కదా, ఆ మహాపట్నములో నేను ఎప్పుడు ఉండాలని ఆశ కలిగి ఉంటానంట ఆయన ప్రతి దినము. అంటే ఆ మహాపట్నంలో ఉండాలంటే ఇక్కడ జీవితం సాధించుకోవాలి. ఇక్కడ జీవితం అయిపోతేనే అక్కడ జీవితం ప్రారంభమైంది. కనుక ఆ జీవితం వరకు మనం కనిపెట్టుకొని ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడే మనము సరిదిద్దుకుంటూ దేవుని యొక్క మాటల ద్వారా సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు మనం ఏ విధంగా పొందుకుంటానికి ఇష్టపడుతున్నామో పరలోక సంబంధమైన ఆశీర్వాదం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరలోక సంబంధమైన ఆశీర్వాదము పరలోకములో కదా, నరకము స్వర్గం అంటారు అన్నిలు. మనమేమో పరలోకము నరకము, మనం కూడా నరకం అంటాము. రెండు భావం ఒకటే, వాళ్ళు అనుకునేది ఒకటే, మనం కూడా అనుకునేది ఒకటే. ఆ నరకం ఎవరి కొరకు అంటే జీవితాలు సరిదిద్దుకోకుండా, జీవితాలు దేవుడికి అప్పచెప్పుకోకుండా ఉంటారే వాళ్ళ కొరకు, జీవితం అప్పచెప్పుకోకుండా ఉండే వాళ్ళ కొరకు ఆ నరకము. ఆ స్వర్గమును పరలోకం అంటే ఎవరైతే సరిదిద్దుకొని పవిత్రమైన జీవితం కలిగి ఉంటారో వాళ్ళకి పరలోక రాజ్యము. కనుక అందుకే దేవుని యొక్క మాటలు మనము వినేది ఎందుకంటే మన జీవితాన్ని సరిదిద్దుకోవటానికి, మన జీవితాన్ని చక్కపరుచుకోవటానికి. కనుక ప్రతి వారము దేవుడి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుడి యొక్క మాటలు శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనం చేసుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనములో మనము ధ్యానం చేసుకుందాం. 1వ అధ్యాయము కొలసీలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనములో ఉన్న మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలోనే భావాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ కొలసీలు పట్టణానికి అపోస్తలుడైన పౌలు ఒక పత్రిక రాశాడు. చూడండి, ఒక ఉత్తరం రాశాడనమాట. కొలసీలు రాసిన పత్రికలో మనము చదివిన ఆ భాగాలనే ఈ పత్రిక ఎవరు రాశారంటే అపోస్తలుడైన పౌలు ఏ సందర్భంలో రాశాడు తెలిసి ఈ పత్రిక? ఆయన చెరలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? చెరలో అంటే జైలు, ఖైదీగా పట్టబడ్డాడు, ఖైదీగా ఉన్నాడు. ఖైదీగా ఉన్నప్పుడు ఆయన కొన్ని ప్రాంతాలకి ఉత్తరం రాశాడు. ఇప్పుడైతే ఉత్తరాలు లేవులేండి, అంతా SMS అయిపోయినాయి, వాట్సాప్లు అయిపోయినాయి, ఫేస్బుక్లు అయిపోయినాయి. కాబట్టి ఆ ఉత్తరాలు అసలు ఏంటని కూడా చాలా మంది తెలియదు.
అయితే వెనకటి రోజులు ఎన్ని టెక్నాలజీ లేని రోజుల్లో ఉత్తరాలు రాసుకునేవారు. ఉత్తరాలు రాసుకొని ఒక వ్యక్తి ద్వారానో పంపించేవాళ్ళు. లేదంటే తపాలా పోస్ట్ ఉంటది కదా! పోస్ట్ ద్వారానో పంపించేవాళ్ళు. అప్పుడు ఉత్తరాలు ఎలా రాసేవాళ్ళు? రాసేసి ఒక డబ్బాలైతే అక్కడి నుంచి పోస్ట్ మ్యాన్ వచ్చి ఎవరు ఏ ప్రాంతానికి ఇవ్వాలో ఆ ప్రాంతం ఇచ్చుకుంటే పోయేవాడు. అయితే కొంతమంది ఇప్పుడు ఇక్కడున్న ఒక వ్యక్తి ఏదో చోటికి పోతున్నట్టు, అరే మా బంధువులు ఉన్నారా, ఇదిగో వాళ్ళకి చెప్పాల్సిన మాటలు నేను ఒక ఉత్తరం రూపంలో రాస్తాను, ఆ ఉత్తరం వాళ్ళకి అందజేయమని చెప్తారు. ఆ ఉత్తరము అతనిలో ఉన్న భావాల్ని ఉత్తరంలో రాసి ఒక అతని చేతికి ఇస్తే పోయి ఇస్తాడు. అట్లాగే పౌలు కూడా ఆయన చెరసాల్లో ఉన్నాడు. ఎందుకు చెరసాల్లో ఉన్నాడా అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు రోమ ప్రభుత్వం వారు ఆయన్ని చెరసాల్లో వేశారన్నమాట. ఆయన రోమ ప్రభుత్వం వారు ఆయన్ని చెరసాల్లో వేశారు. నువ్వు దేవుని యొక్క సువార్త ప్రకటించకూడదు అని. ఈ లోకం కూడా అన్యాయానికి లోకము, న్యాయానికి లోకం లేదు, అన్యాయానికి లోకము కదమ్మా. ఇప్పుడు డీజేలో పెట్టుకోవచ్చు, డీజేలో పెట్టుకొని డాన్స్ వేయచ్చు, అది ఎవరికి డిస్టర్బెన్స్ కాదు. కానీ దేవుని మాట చెబుతుంటే మాత్రము మైక్ ద్వారా దేవుని ప్రకటిస్తే మాత్రం తప్పైపోయింది ఈ రోజు లోకంలో. ఈ రోజులో అది ఈ లోకంలో జరుగుతున్న అన్యాయం ఇది. చెడుకేమో రోజులు ఉన్నాయి, మంచికి రోజులు ఇవ్వంటారు. అయితే ఆ రోజుల్లో కూడా అపొస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తుంటే నువ్వు యేసుక్రీస్తు గురించి చెప్పకూడదు అని చెప్పేసి ఆయన ఖైదీగా చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు ఆయన 4 పట్టణాలకి, 4 ప్రాంతాల వారికి ఉత్తరం రాశాడు. ఆయన 4 ప్రాంతాల వారికి ఉత్తరం రాశారు. ఒకటేమో మనం చదువుకున్న కొలసీల పత్రికకి రాశాడు, కొలసీలకు రాశాడు. రెండవదిగా ఎఫెసీ పట్టణం రాశారు. మూడవదిగా ఫిలిప్పీలకు రాశారు. తర్వాత ఫిలిమోన్లకు కూడా రాశారు. ఇంకా కొన్ని ఉత్తరాలు మిస్ అయిపోయినాయి అంట. లవొదికయ సంఘానికి కూడా రాశాడు, కానీ అది మిస్ అయిపోయింది, అది కనపడలేదు అంట. చాలా మంది అది ఎక్కడెక్కడ మిస్ చేసుకున్నారు. అయితే ఆయన ఖైదీగా ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాలకి పత్రికలు రాశారు. ఆ పత్రికలను ఒక పత్రిక ఈ కొలసీలు రాసిన పత్రిక అన్నమాట. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడని అపొస్తలుడైన పౌలు విశ్వసించాడు, నమ్ముకున్నాడు. ఎందుకు నమ్ముకున్నాడంటే ఆయన సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుని విశ్వసించలేదు, యేసుక్రీస్తుని నమ్ముకోలేదు. అయితే ఆయన మనోనేత్రములు పొందుకున్న తర్వాత, ఆ ఆత్మీయ నేత్రములు పొందుకున్న తర్వాత ఆయన నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకొని ఆయన సువార్తని ప్రకటించడం ప్రారంభించాడు. సువార్తను ప్రకటించడానికి ఆయన ముందుకొచ్చాడు. ఆయన ఎవరైతే ఈయన దేవుడు కాదు అని చెప్పిన వాడే ఈయన నిజమైన దేవుడు అని చెప్పి ప్రకటించడం ప్రారంభించాడు. నిజమైన దేవుడు యేసయ్యే. అంతకుముందు ఎవరైతే ప్రార్థన చేస్తున్నాడో, ఏ గృహంలో అయితే ప్రార్థన జరుగుతుందో, ఏ మందిరంలో అయితే ప్రార్థన జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఆ ప్రార్థన చెడగొట్టి ఆ ప్రార్థన చేసే వాళ్ళని హింసించేవాడు, బాధ పెట్టేవాడు, ప్రార్థన చేయొద్దని వాళ్ళందరినీ ఎలగొట్టేవాడు. కానీ ఇప్పుడు ఆయనే నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని, నిజమైన మానవాళి కొరకు ఆయనే తాను మరణం పొందుకున్నాడని నమ్మి విశ్వసించి ఆయన సువార్తని ప్రకటించడం ప్రారంభించాడు. ఆ సువార్తను ప్రకటించిన సమయంలోనే ఆయన అనేక ప్రాంతంలో, యాక్చువల్గా ఈ కొలసీయులైన ప్రాంతానికి పౌలు రాలేదు. ఆయన ఈ ప్రాంతంలో ఆయన సువార్తను ప్రకటించలేదు. కానీ ఈ ప్రాంతం అంతా ఆ దేవుని నమ్ముకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రాంతానికి రాలేదు, కానీ ఈ ప్రాంతం అంతా మారు మనసును పొందుకుంది. ఈ కొలసి ప్రాంతం మొత్తం దేవుని యొక్క సువార్తని అంగీకరించింది. అది ఎలా జరిగింది, ఎలా సాధ్యమైంది? ఆయన సువార్త ప్రకటించకుండా, యేసుక్రీస్తు గురించి చెప్పకుండా ఆ ప్రాంతం వారు ఎలా మారారా అంటే, ఆయన ఎఫెసీ పట్టణంలో ఉన్నప్పుడు ఆ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక ఎపఫ్రా అనే సహోదరుడు, ఎపఫ్రా అనే ఫిలిమోన్ అనే 2 సహోదరులు అక్కడ ఆ సువార్త ఎఫెసీలో పట్టణంలో జరుగుతున్న పౌలు పరిచర్య చేస్తున్న సువార్తను ప్రకటిస్తున్న ఆ సందర్భంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఫిలిమోను తర్వాత ఎపఫ్రా అనే ఈ యొక్క వ్యక్తులు సువార్తని విన్నారు.
వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారు అంటే కొలసీలు రాసిన కొలసీల ప్రాంతానికి చెందినవారు అన్నమాట. అయితే అక్కడ వాళ్ళు ఆ సువార్తని విని, దేవుని యొక్క మాటలు విని, ఆ ఇక్కడ కూడా మా ప్రాంతంలో కూడా సువార్తను ప్రకటించాలి, నిత్య జీవమైన దేవుడి గురించి ప్రకటించాలి, మానవ పాప నిమిత్తము శాపం నిమిత్తము ప్రాణం ఇచ్చిన యేసయ్య గురించి ప్రకటించాలి అనే యొక్క ఆలోచనతో వీళ్ళు దేవుని యొక్క సువార్తని ప్రకటించారు. ఎవరు? ఎపఫ్రా అండ్ ఇంకొక వ్యక్తి ఎవరంటే ఫిలోమోను. వీళ్ళు ఇద్దరు దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. ఈ ఎపఫ్రా అనే వ్యక్తి యవనస్తుడు. యవన కాలంలో దేవుని నమ్ముకున్నాడు. విశ్వసించాడు, నమ్ముకొని సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ఈ ఫిలోమోను పెద్ద వయసు వ్యక్తి, కానీ బాగా డబ్బున్న వ్యక్తి. ఆయన వ్యాపారం చేసే వ్యక్తి. ఆయన వ్యాపారం ఏంటంటే స్వెటర్లు చేసేవాడు. స్వెటర్లు అంటే మనం చలికేసుకుంటాం కదా, అలాంటి స్వెటర్లు చేసి అనేక ప్రాంతాలకి ఆయన సరఫరా చేసి అమ్మేవాడు, వ్యాపారస్తుడు అనమాట. అయితే ఆయన కూడా దేవుని విశ్వసించి సువార్తను అంగీకరించి ఆయన ఏం చేశాడంటే సొంత గృహంలోనే మందిరాన్ని, చర్చిని ఏర్పాటు చేశాడు దేవుని నిమిత్తం. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే దేవుని యొక్క మందిరాన్ని మన ఇంటి పైన ఏర్పాటు చేసుకున్నామో, ఆయన ఆశను బట్టి కూడా ఆయన గృహము చర్చిగా మార్చుకున్నాడు అనమాట, అనేకులు సువార్తను ప్రకటించి. ఆ సందర్భంలో ఈ పత్రిక కొలసీలు రాసిన పత్రికలోనే భావాల్ని తెలియజేస్తూ, మరి మొదటి వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయం మొదటి వచనంలో కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. నా దేవా, నా ప్రభువా యేసయ్య, నీ యొక్క ఘనమైన నామములో, పరిశుద్ధమైన నామములో నీ మాటలు అదిగనైనా పరిశుద్ధమైన మాటలు వినాలైనా ఆశిత వచ్చాయి. ఎందుకంటే నీ మాటలు పరిశుద్ధమైన మాటలు కనుక ఆ మాటలు మా హృదయంలో భద్రపరుచుకుంటే మేము కూడా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటాము నైనా. అలాంటి అయా కృపను ప్రభాదిగనైనా సంఘం బిడ్డలకి నాకు దయచేసి అయా పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా అయా ఆత్మస్వరూపుడైన దేవుడు నాలో ఉండి నువ్వు మాట్లాడే సహాయం దయచేయమని, సంఘానికి కావాల్సిన ఆత్మీయ సత్యములను జ్ఞాపకం చేసుకోమని మా ప్రియుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ ఈరోజు దేవుని యొక్క ఆలోచన ఏంటంటే సంఘములో ఎలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు, సంఘంలో ఎలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు, ఎలాంటి వారిని సంఘంలో దేవుడు వాడుకుంటాడనే ఆలోచన దేవుడు తెలియజేయటానికి ఈరోజు ఆత్మస్వరూపమైన దేవుడు మన మధ్యలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వారిని సంఘంలో దేవుడు వాడుకుంటాడు, ఎలాంటి వాడిని? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఇద్దరు వ్యక్తుల వల్ల ఈ కొలసీలు రాసిన కొలసీలు ప్రాంతంలో, ఆ పట్టణంలో అనేకులు సువార్తను విన్నారు, మారుమనసు పొందుకున్నారు. వాళ్ళని దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ఈరోజు మనము కూడా ఏ స్థితిలో ఉంటే దేవుడు మనని దేవుళ్ళు వాడుకుంటాడు. చూడండి, దేవుడు ఎలా వాడుకుంటాడు మనని. దేవుడు ఏ విధంగా మన దేవుని సంఘములో మనని వాడుకోవటానికి సహాయం దయచేస్తాడు. వాడుకోవాలనే ఆసక్తితో ఉండాలి. మనం దేవుని సన్నిధిలో ఆ దేవుడు పని చేయాలనే ఆసక్తితో ఉన్నప్పుడు దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ చూడండి, ఎక్కడో ఎఫెసు పట్టణంలో ఆ సువార్త విని ఆ సువార్తని తీసుకొచ్చి ఇక్కడ కొలసీల ప్రాంతానికి సువార్తను ప్రకటించారు. అక్కడ వాక్యం విన్నారు, పౌలు చెప్పే వాక్యము విన్నారు. ఆ సువార్తను తీసుకొచ్చి ఆయన చెప్పిన మాటలే ఎవరు చెప్పినా దేవుని యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి తీసుకొస్తారు. పౌలు చెప్పినా ఎవరు చెప్పినా, కానీ అదే మాటలో ఆ పరిశుద్ధమైన దేవుని సువార్తని ఇదిగో కొలసీ పట్టణంలోకి తీసుకొచ్చి ఆ ఎపఫ్రా అనే వ్యక్తి, అదే విధంగా ఫిలోమోను అనే వ్యక్తి దేవుని కొరకు సమర్పించుకొని వాళ్ళు
దేవుని యొక్క నామాన్ని ప్రకటించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నువ్వు నేను కూడా దేవుని యొక్క దేవుని యొక్క నామాన్ని ప్రకటన చేయాలి. అమ్మా చూడండి, దేవుని యొక్క నామాన్ని ప్రకటన చేయాలి. దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారుగా మనం ఉండాలి. ఆ ఆశ మనకు ఉందా? దేవుని సన్నిధిలో ఏ ఆశతో ఉంటే ఆ ఆశని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిగా కొలొస్సీలో ఉన్న పరిశుద్ధులకు ఎవరు రాశాడంటే ఈ పత్రిక? ఎవరు రాశాడమ్మా? పరిశుద్ధులకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొలొస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అందరికి కాదండి, అందరికి కాదు. ఈ పరిశుద్ధ గ్రంథము ఉంది మాత్రము అందరికి ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథము ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కొరకు రాశాడు. కానీ ఈ పత్రిక మాత్రం ఒక సంఘానికి రాస్తున్నాడు. ఆ సంఘంలో ఎవరుంటారు? పరిశుద్ధులు ఉంటారు. కాబట్టి ఆ సంఘం పరిశుద్ధులైన వారికి ఇదిగో ఈ ఉత్తరం రాస్తున్నాను. పరిశుద్ధులైన వారికి ఈ ఉత్తరం. పరిశుద్ధులు అనగా ఎవరు పరిశుద్ధులు అనగా దేవుని నమ్ముకున్నవారు. దేవుని నమ్ముకున్నవారు, అమ్ముకున్నవారు కాదండి. ఎవరమ్మా? అమ్ముకుంటా ఉంటారు చాలా మంది. మన దేవుడి దగ్గర రాకపోతే ఈరోజు దేవుని అమ్ముకున్నట్టే. దేవుని సన్నిధిలో లేకపోతే ఎవరు అమ్ముకున్నట్టు? దేవుని అమ్ముకున్నట్టే. దేవుని సన్నిధిలో ఉండేవారుగా మనం ఉంటే అది పరిశుద్ధత. దేవుని సన్నిధి పోగొట్టుకోవద్దు. దేవుని ఏ రోజు మనము దేవుని సన్నిధిని మిస్ చేసుకోవద్దు. ఆ దేవుని యొక్క వాక్యంలో చదివిస్తున్న ఈ పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఆ దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కదా పరిశుద్ధులుగా ఎలా ఉండగలం? చెప్పండి, పరిశుద్ధులుగా ఎలా ఉండగలం? ఈ లోకంలో పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ పరిశుద్ధంగా ఉండలేం. అవునమ్మా? పరిశుద్ధంగా ఎక్కడో ఒకసారి జారిపోతూనే ఉంటాం, ఎక్కడో చోట పడిపోతూనే ఉంటాం. అయితే మనం పరిశుద్ధులుగా ఎలా ఉండబడ్డాం అంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు కనుక ఆయన మనం అంగీకరించాం. మనం అంగీకరించాం, అంతే. అంగీకరించడం వల్ల మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధుడు కనుక ఇప్పుడు మనలో ఒక ఆలోచన ఉంటది, ఒక ఆశ ఉంటది. నా దేవుడు పరిశుద్ధుడు కనుక నాలో ఉన్న అపవిత్రములు ఉంటే దేవుడు ఇష్టపడ్డాడు కనుక నేను పరిశుద్ధంగా ఉండటానికి జీవించాలి అని ఒక తాపత్రయం, తపన ఉంటది, ఒక ఆలోచన కలిగి ఉంటాం. అవునా కదా? అమ్మో ఇది పాపము, ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇది చేయకూడదు. ఇవన్నీ ఎప్పుడు మనం తెలుసుకున్నాము? దేవుళ్ళలోకి వచ్చినాక తెలుసుకున్నాం పాపం ఏంటి. ఈ రోజు పాపం చేస్తున్నారు చాలా మంది కదా. చూడండి, చాలా మంది మటర్లు ఎంత ఈజీగా చేస్తున్నారండి. మటర్లు ఎంత ఈజీగా చేసేస్తున్నారు. మనం రక్తం చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతాం. మనం రక్తం చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతామే లేదా? ఎందుకు? మనకు ఆ మనసు లేదు, ఆ కఠినమైన మనసు లేదు. మనలో ఉంది ఏ మనసు ఉంది? సున్నితమైన మనసు. దేవుడి యొక్క మనసు మనలో ఉంది. ఆయన మనసు సాత్వికమైన మనసు కదా. ఇప్పుడు అందుకే మనం మటలను రక్తాన్ని చూడలేము. ఎవరైనా చిన్న దెబ్బ తగిన అబ్బో నేను చూడలేను అంటా ఉంటాం. ఎందుకంటే ఆ మనసు మంద కాదు. ఆ మనసు దేవుడు మనసు మనలో ఉంది. సాతాను మనసు కాదు. సాతాను మనసు వాడు భయంకరంగా అన్ని చేయగలడు, చూడగలడు కదా. అందుకే ఈరోజు వాళ్ళు పరిశుద్ధులు కాదు. ఎవరయ్యా పరిశుద్ధులు అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వారు పరిశుద్ధులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధులు అంటే పాపము లేనివారు. పరిశుద్ధులు అంటే ఎవరమ్మా? పాపము లేనివారు. యేసుక్రీస్తు పాపము లేనివాడు కనుక ఆయన పరిశుద్ధుడు కనుక మనము ఎదిగి ఉన్నాము కనుక మనము పరిశుద్ధులమే. పరిశుద్ధులం అంటే ఒకే కుటుంబం, దేవుని బిడ్డలమైన మనము ఒకే కుటుంబం. పరిశుద్ధులు అంటే ఒకే కుటుంబం. ఈ లోకములో ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారో, ప్రతి ఒక్కరు ఒకే కుటుంబం. అది యేసుక్రీస్తు యొక్క కుటుంబం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధులు అంటే ఒకే కుటుంబం. అందుకే మనం ఏమనుకుంటాం? సహోదరి, సహోదరుడా అని పిలుచుకుంటూ ఉంటాం కదా. నాకంటే పెద్దవాడైనా కానీ, ఇప్పుడు అమ్మగారు వచ్చారు, అమ్మగారు నాకంటే పెద్ద వయసు అయినప్పటికీ అమ్మ నేను సహోదరి అని పిలవాలి. ఇంకా ముసలైనవి ఉన్న వ్యక్తికైనా నేను తాత అని పిలవటానికి లేదు. ఎందుకు? మనందరం సహోదరులమి సహోదరులమి సహోదరుడా, సహోదరుని మనము పిలుచుకుంటే ఒకే కుటుంబం, అన్నదమ్ములమే. మనమందరం అన్నదమ్ములు. వాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళు ఎవరమ్మా? పరిశుద్ధులు. అంటే ఇంకొక అర్థం ఏంటంటే ఒక పని కోసం ఏర్పాటు చేసిన వారు పరిశుద్ధులు. ఒక పని కొరకు ఏర్పాటు చేసిన వారు పరిశుద్ధులు. ఇక్కడ వచ్చి మనందరం ఏం పని చేస్తున్నాం?
నువ్వు ఒక పని, డానియేలు ఒక పని, నేను ఒక పని చేయట్లా, ఒకే పని చేస్తున్నావు. దేవుని మాటలు వింటున్నావు. ఇప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకే పని. ఇది ఏ పని? ఇది దేవుని పని. ఇది సువార్త. ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలుగా సువార్తను ప్రకటించాలంటే ఎవరు చేసినా అదే పని చేస్తాం, సువార్తను ప్రకటిస్తూ ఉంటాం. ఒకే పని. అంటే దేవుని పని చేసేవాళ్ళం మనం అందరం. ఎవరి పని చేసేవాళ్ళమ్మా? దేవుని పని చేసేవాళ్ళం మనం అందరం. అంటే దేవుడు లోకం నుండి మన ఏం చేసుకున్నాడు? లోకం నుండి మన ఏం చేసుకున్నాడు? ప్రత్యేకించబరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. లోకము నుండి, ఆ పాపపు లోకము నుండి, అంధకారం లోకము నుండి. ఒకప్పుడు మన జీవితం ఎవరి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్కరు ఒక తప్పిదములు ఉన్నాయి. ఒకరు తాగుబోతులు, ఒకటి తిరుగుబోతులు, ఒకడు జూతగాడు, ఒకడు వ్యభిచారికుడు. ఇదిగో పాపపు లోకంలో ఆ విధమైన జీవితం జీవించాం మనం. కానీ ఇప్పుడు ప్రత్యేకించబడిన వారమి. ఆ పాపంలో, ఆ పాప ఆలోచన మనలో లేవు, ఆ కక్షలు మనలో లేవు, ఆ దుర్మార్గత మనలో లేదు, ఆ పగ ప్రతీకారాలు మనలో లేవు. ప్రేమ, అనురాగం, సాత్వికత్వం మనలో ఉంది. కనుక మనము ఎవరమ్మా? మనం ఎవరిమి? పరిశుద్ధులమి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధులు అంటే అర్థమైందా? పరిశుద్ధులు అంటే దేవుని ఏర్పాటు చేసుకున్నవారు, ప్రత్యేకించబడిన వారుగా మనం ఉండాలి. ఇంకేమంటాడు ఆయన? అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు విశ్వాసులైన వారు. నమ్మకం, విశ్వాసం. ఇక్కడ ఎందుకు వస్తాం? ఇందాక మనం ఒక పాట పడుకుందాం. రమ్మనుచున్నాడు ప్రభు యేసు, కరాము సాపి ఏం చేస్తున్నాడు? రమ్మనుచున్నాడు. అంటే ఆయన చేతులు సాపి రమ్మనుచున్నాడట. ఎందుకు? నీకు ఏ కష్టం వచ్చిందో, ఏ బాధ వచ్చిందో, నీకు ఏ శోధన ఉందో, ఏ వేదన ఉందో అన్నిటి నుంచి నేను తప్పిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ కష్టం నుంచి నేను తప్పిస్తాను. నువ్వు నా దగ్గరికి రా. దేవుడి సన్నిధికి మనం ఎందుకు వస్తున్నామంటే మనకున్న వేదన దేవుడికి అప్పచెప్పుకొని, మనకున్న కష్టం అని దేవుడికి చెప్పుకొని, ప్రభు నాకు ఈ బాధ దేవుడు అడుగుతాడు. ఆయన అడిగి, ఇదిగో నీకు ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో మనం చెప్పపోయినప్పటికీ ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమస్తమును తెలుసు అంట ఆయనకి అన్ని తెలుసు. ఆయనకి అసాధ్యం అంటే ఏది లేదు, సమస్తము సాధ్యము. ఆయన చూస్తున్న దేవుడు కనుక ఆయనకి సమస్తము తెలుసు. కనుక ఇదిగో ఒక నమ్మకము, విశ్వాసము. ఎందుకంటే దేవుడి దగ్గరికి పోతే దేవుడు నన్ను కాదుగో సమస్తము కలుగజేస్తాడు. నాకున్న ఆ కష్టం నుంచి తప్పిస్తాడు, ఆ శోధన నుంచి తప్పిస్తాడు, ఆ వేదన నుంచి ఇదిగో నన్ను తప్పించే దేవుడు నా ప్రభువైన యేసయ్య అనే ఆ నమ్మకము, ఇదిగో విశ్వాసము నీకున్నప్పుడు వాళ్ళని అంటున్నాడు, క్రీస్తునందు విశ్వాసులైన. క్రీస్తు అంటే రక్షకుడు, నన్ను రక్షించేవాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు, కాపాడే దేవుడు. ఇదిగో ఆయన సర్వశక్తి గల దేవుడు అని ఆ క్రీస్తునందు విశ్వాసములైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును, సహోదరుడైన తిమోతిను శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయో సమాధానం మీకు కలుగును గాక. ఇక్కడ చూడండి, తిమోతి చాలా చిన్నవాడు, పౌలేమో పెద్దవాడు. కానీ నా సహోదరుడైన ఆ ప్రేమ మనలో ఉండాలండి. సహోదర ప్రేమ ఉండాలి. సంఘంలో ఒకరి కష్టం ఒకరు తెలుసుకోవాలి, పాలు పంచుకోవాలి, ఒకరి బాధను ఒకరు పంచుకోవాలి, సహాయం చేయడానికి సిద్ధపడాలి. అది సంఘము. సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరము. సంఘం అంటే ఏంటమ్మా? క్రీస్తు శరీరము. నువ్వు ఈ చేతికి దెబ్బ తగిలినప్పుడు ఈ చెయ్యి ఏం చేసింది? ఆ చెయ్యికి కలిగిన గాయాన్ని ఇదిగో బాగు చేసుకోవటానికి ఈ చెయ్యి చిత్తపడుతూ ఉంటది, ఈ చెయ్యి సహకరిస్తూ ఉంటది. అదే ఒకరు బాధపడుతుంటే సహకరించుకోవటం, అదే ఆ ప్రేమ, సంఘం ప్రేమ. ఆ సంఘంలో ఆ ప్రేమ ఉండాలి, సంఘంలో దేవుని మీద విశ్వాసం ఉండాలి, సంఘంలో సహోదరులకు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఉండాలి. అదే సంఘంలో మనము వాడబట్టడానికి, సంఘములు దేవుడిలో మనము వాడబట్టడానికి, ఇదిగో మన జీవితమే దేవునికి సమర్పించుకుని ఉంటే సంఘంలో మనం వాడబడతాం.
సంఘములో దేవునికి మహిమకార్థంగా మనం ఉంటామని దేవుని యొక్క వాక్యములు చదివిస్తుంది. ఇక్కడ ఏమంటే మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు. కృప అంటే ఏందమ్మా? కృప అంటే సింపుల్గా చెప్తాను, చాలా చెప్పనే కానీ కృప అంటే ఏంటి? మనం ఒకప్పుడు ఎలా ఉన్నవాళ్ళమి? మనము పాపం చేతను, అపరాధం చేతను, చచ్చిన స్థితిలో ఉన్నాం. అంటే మనలో పరిశుద్ధత లేదు. అసలు దేవుడు అంటేనే తెలియదు మనకి, దేవుడు ఎవరో కూడా తెలియదు మనకి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనము ఎక్కడికి పోవాలి? పాపంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి పోవాలి? నరకంలో పోవాలి. పాపంలో ఉన్న వాళ్ళు అగ్నిగుండంలోకి పోవాలి. కానీ అగ్నిగుండం నుంచి మనని తప్పించి తన బిడ్డగా అంగీకరించాడు. అది కృప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళు ఏమంటారు? దొంగ అంటారు. దొంగతనం చేసినప్పుడు పట్టుకొని అబ్బా ఇంకా 4 తీసుకొని పోరా అని ఇస్తారు చేతికి. ఏం చేస్తారు? కట్టేసి కొట్టి తాటి తీస్తారు కదా. కానీ కొట్టకుండా, తాటి తీయకుండా, కట్టేయకుండా, అయ్యో నీ అవసరం ఏందో, పాపం నీ కష్టం ఏందో, ఇదిగో నిజంగానే ఇదిగో నీ అవసరానికి ఏం కావాలో తీసుకెళ్ళని ఇస్తే అది కృప. దేవుడు మనకు అలా ఇచ్చాడు. జైలుకు పంపించకుండా, పోలీసులకు పట్టించకుండా, కొట్టకుండా, తిట్టకుండా దేవుడు అపరాధం చేసిన మనల్ని ప్రేమించి తన బిడ్డలుగా అంగీకరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు మనము చేసిన పాపము తన మీద వేసుకున్నాడు. మనం చేసిన దుర్మార్గత తన మీద వేసుకున్నాడు. మనము పొందవలసిన మరణము తన మీద వేసుకున్నాడు. కనుక మనం పొందుకోవాల్సిన మరణం ఆయన పొందుకున్నాడు. ఆ కలవరి యాగములో ఆయన శిలువ మోసాడు. కనుక ఈరోజు మనము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. ఇది కృప. కృప కలిగిన వాళ్ళకి ఏముంటుందంట? సమాధానం ఉంటుంది. ఏముంటుందమ్మా? సమాధానము అంటే సంతోషము. ఇంకా నీకు ఏ బాధ, క్యాన్సర్ గడ్డతో బాధపడుతుంటే సంతోషం ఉంటుందా? క్యాన్సర్తో బాధపడుతున్నావు, చిన్న రోగము, ఎందుకు చిన్న రోగాలు వచ్చి తట్టుకోలేము మనం. సంతోషం ఉంటుంది. శరీరంలో ఏదో ఒక బాధ ఉందనుకుంటే సంతోషం ఉంటుందా? సంతోషం ఉంటుంది. కానీ దేవుడు ఇదిగో మనకి అలాంటి ఏమి లేకుండా మన జీవితంలో ఆయన సమాధానం ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, నిత్య సంతోషం అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆనందించండి, మరలా చెబుదును ఆనందించండి అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4:4 మరలా చెప్తున్నాను, ఆనందించండి. వెగన్ అంతే, సంతోషం, హ్యాపీనెస్, జాయ్, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. ఆ సమాధానము దేవుడిస్తాడు. కనుక కృపయు నీకు అనుగ్రహించిన సమాధానము, మన పాపంలో ఆయన క్షమించి మనకి సమాధానం ఇచ్చాడు. మనకి ఆ వేదన తీసేసి సంతోషం ఇచ్చాడు. ఆ బాధను తీసేసి, ఆ బాధ ప్లేస్లో ఆ బాధని తీసేసి సంతోషం ఉన్నది కదా. క్యాన్సర్తో ఉన్న ఆ బాధ పోయిందనుకోండి, ఏముంటుంది? మనకి సంతోషం, ఆనందం ఉంటుంది. అలాంటి గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు 3-4 వచనములు జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ ఈ 3-4 వచనముల నుంచి 8వ వచనం వరకు ప్రధాన కారణం ఏంటంటే సువార్త. వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ పౌలు ఉత్తరం రాస్తున్నాడు. ఎవరికి? పరిశుద్ధులకు రాస్తున్నాడు, విశ్వాసులైన వారికి రాస్తున్నాడు, సహోదరులకు రాస్తున్నాడు. ఏమని? కృపా సమాధానం కలుగును గాక అని ఉత్తరం రాస్తున్నాడు. ఉత్తరం రాసేటప్పుడు ఏమని రాసినప్పుడు ప్రియమైన నా సహోదరుడా, నా అక్క, నా తల్లి అని మనం హెడ్లైన్ పెడతా ఉంటాం కదా. అలాగే పెట్టి రాస్తున్నాం అన్నమాట. ఏ విధంగా రాస్తున్నాడంటే సువార్త కొరకు మీ సంఘము ఎలా ఉండాలి, సువార్త మీ సంఘం ఎలా అంగీకరించాలి, సువార్తను మీరు ఎలాగ ముందుకెళ్ళాలి అని పలుకుతున్న మాటల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ సువార్త అంటే ఏంటి? సువార్త అంటే మంచి మాట. ఏమ్మా? శుభవార్త అంటారు కదా. సువార్త అంటే ఏంటి? మంచి మాట. సువార్త అంటే మంచి మాట. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట సువార్త. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట సువార్త. ఇది పరిశుద్ధాత్మ దేవుడు లిఖిన పూర్వకంగా రాసిన మాటలు. ఇది మానవుల మాటలు కాదు. అయితే సువార్త అనేది మన జీవితంలో ఏం తీసుకొచ్చిందంటే ఒక మార్పుని తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవుని మాటలు వినకపోతే మనలో మార్పు వచ్చేది కాదు. మనము
ప్రత్యేకించబడిన వారుగా ఉండేవారు కాదు. ఈరోజు ఇక్కడ కూర్చొని నిజమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే అది సువార్త వలన. సువార్త వల్ల మనం ఏం పొందుకున్నాము? మార్పు పొందుకున్నాము. మనమే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ మార్పు పొందుకుంటున్నారు. ఒకప్పుడు పగలు ఉండేవి, కక్షలు ఉండేవి, తర్వాత ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఉండేవి. ఇప్పుడు మనకు అవి లేవు. ఎందుకంటే సత్యమేదో అసత్యమేదో మనము తెలుసుకుందాం. మనం ఎందులోకి నడిచామంటే సర్వసత్యంలోకి నడిచాము కనుక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం సర్వసత్యంలో నడిచాము. అందుకే సువార్త లోకాన్ని మార్చేసింది. సువార్త ఎలాంటిదంటే మార్పుని కొని తెచ్చేది. సువార్త మార్పుని తెచ్చేది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని అదే 3-4 వచ్చిన పరలోకమందు మీ కొరకు ఉంచబడిన క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇది సువార్త ఎలాంటిదంటే మంచి వార్త. చూడండి, మనము కోవిడ్ సమయంలో చిన్న జలుబు చేసిందంటే టెస్ట్లకు వెళ్ళేవాళ్ళం. నాలో నెగిటివ్ ఏమైనా ఉందేమో కదా, నెగిటివ్ ఉందేమో అని కోవిడ్ దగ్గర పోయి టెస్టులు చేసుకునేవాళ్ళు. టెస్టులు చేసుకున్నప్పుడు నీకు ఏం లేదు, బాగుంది అనుకోండి, మనకి ఏమి ఉంటుంది, అబ్బా మంచి వార్త కదా ఆ టెస్టులు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మనకి ఏదో కడుపులో బాధ పెట్టి టెస్ట్లకు వెళ్ళినప్పుడు క్యాన్సర్ ఉందేమో భయపడి టెస్ట్లకు వెళ్ళినప్పుడు ఏం లేదు, నార్మల్ వచ్చింది అనుకోండి, ఏమిటి అది? సువార్త, మంచి వార్త, శుభవార్త. అంటే మనలో భయాన్ని తీసేసేది సువార్త. ఏమి తీసేసేదమ్మా? మనలో భయాన్ని తీసేసేది సువార్త. అంటే భయాన్ని తీసేసేది సువార్త. నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో ఆ భయాన్ని తీసేసేది. నువ్వు దేనికోసం అయితే దిగులు పడుతున్నావో ఆ దిగులు తీసేసేదే సువార్త. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సువార్తలో పరలోకం మందున మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసము గూర్చి ఏం చెప్తున్నాడు? విశ్వాసము గూర్చి ఏం చెప్తున్నాడమ్మా? విశ్వాసము. మీకున్న విశ్వాసము ఎంత గొప్పది! దేవుని మీద విశ్వాసము, మీరు పెట్టుకున్న నమ్మకము ఎలాంటిది! విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం, నమ్మకం అంటే ఏంటి చెప్పండి? విశ్వాసం అంటే ఏంటంటే నీకు ఏది కలిగినా ఒకటి గురి పెట్టుకున్నప్పుడు ఆ గురి వైపు నడవటమే. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తుని అంగీకరించావు, నీకు శ్రమలు, కష్టాలు, బాధలు, శోధనలు ఏది ఉన్నప్పటికీ నా దేవుడు ఈ కష్టం నుంచి తప్పిస్తాడు, ఈ శోధన నుంచి తప్పిస్తాడు. ఒక నమ్మకం, విశ్వాసం పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని విశ్వాసంగా నువ్వు మలుచుకుంటావు. ఇప్పుడు అబ్రాహాము ఏకైక కుమారుడు పుట్టిన ఏకైక కుమారుడు మరి ఇస్సాకుని బలి ఇవ్వమన్నాడు దేవుడు. పాపం 25 సంవత్సరాలు కనిపెట్టుకున్నాడు. 25 సంవత్సరాలు కనిపెట్టుకున్న తర్వాత పుట్టిన కుమారుని దేవుడు ఏమన్నాడు? నీ కుమారుడు నాకు బలి ఇచ్చేయమన్నాడు. అంటే ఆయన నమ్మకం, విశ్వాసం చూడండి, వెంటనే బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఎందుకు, ఏమిటి, ఎలా అడగలేదు ఆయన కదా. ఎన్ని ప్రశ్నలు వేస్తారో ఒక పని చెప్తే ఎందుకు చేయాలి, నాకెందుకు చెప్పాలి, సంఘంలో ఏమైనా పని చెప్పానుకో నేను ఒక్కనే ఉన్నానా. చాలా మంది అనుకుంటారు నేను ఒక్కనే ఉన్నానా. దేవుడు నువ్వు ఒక్కడే ఉన్నావు, నీకే ఏర్పాటు చేశాడు పని, నీకు ఇవ్వటానికి. ఎందుకంటే నేను ఆశీర్వదించడానికే. ఇప్పుడు అబ్రాహాముని ఎందుకు కుమారుని ఇవ్వమంటే తన విశ్వాసాన్ని ఆయన తెలుసుకోవటానికి, విశ్వాసం తెలుసుకున్నాడు. అందుకే అబ్రాహాముని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు యొక్క విశ్వాసం చూడండి. అజాతులు లాంటి గొలియాతులు 11 అడుగులు గొలియాతు ఎదురుగా ఉన్నప్పటికీ చిన్న బాలుడైన దావీదు యుద్ధము యెహోవాదే అని ముందుకెళ్ళా. ఆ విశ్వాసం చూడండి. శత్రుకి మెషక్ అబేద్నెగో వాళ్ళ విశ్వాసం చూడండి. అగ్ని గుండంలోకి వెళ్ళినా నా దేవుడు రక్షిస్తాడు. విశ్వాసం అంటే అదండి. ఆ విశ్వాసం మనలో ఉండాలి. ఆ విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి ఏముండాలంటమ్మా? ప్రేమ ఉండాలంట. ఎవరి మీద? విశ్వాసుల మీద మనందరికి ప్రేమ ఉండాలంట. ఆ ప్రేమ ఉండాలి. ఇక్కడ పౌలు ఉత్తరం రాస్తూ విశ్వాసుల మీద మీకు ప్రేమ ఉండాలి. ఇందాక చెప్పాక మనంతా ఒక కుటుంబం.
కుటుంబంలో మీరందరూ అరుచుకున్నా ఏమనుకున్నా కానీ మళ్ళీ ఒకటైపోతారు. సంఘములు కూడా అయినా భేదాలు ఉన్నా కానీ క్షమించేసుకొని ఒకటైపోవాలి. సంఘంలో ఒకటైపోవాలి. సంఘం ఆ విధంగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. సంఘంలో ఏ విధంగా నువ్వు వాడబడాలి అంటే విశ్వాసం బట్టి నీకు ప్రేమ ఉండాలి. సంఘంలో ప్రేమ కనపరచాలి. ఏదైనా ఆపద వచ్చిన పలకరింపులు కానీ ఆప్యాయతలు కానీ మనం ఒకరినొకరు హెచ్చరించుకోవటంలో కానీ ఆ ప్రేమ కనపరచుకోవాలి. దేవుడు వాడుకుంటాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏముండాలంట? పరిశుద్ధులందరి మీద ఏముండాలంటమ్మా? విశ్వాసము ఉన్నప్పుడు ప్రేమ కలిగిస్తుందంట. ఇతర పట్ల, మన పట్లని కాదండి, మనము లోకం పట్ల కూడా ప్రేమ కలిగించాలంట. మంచి సమరయుడు తెలుసు కదా, మంచి సమరయుడు. ఆయన ఏం చేశాడు? ఒక దొంగ అక్కడ కొట్టుబడి పడేసినప్పుడు ఆయన అతన్ని తీసుకెళ్ళి అక్కడ సత్రంలో ఉంచి ఆయన కావాల్సిన సహాయం చేయమని డబ్బులు ఇచ్చి ఒక వ్యక్తిని ఇచ్చి పంపిస్తాడు. చూడండి, ఈ లోకంలో ఎవరి కష్టంలో ఉన్నా మనం ముందుకు రావాలి. మదర్ తెరెసా తెలుసు కదా, ఎంతమందికి తెలుసు మదర్ తెరెసా? ఆమె అందరి అసలు కష్టంలో ఉన్న, ఎవరైతే కష్టంలో ఉన్నావో వాళ్ళనే ఎక్కువ ప్రేమిస్తూ ఉంటుందంట. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని ఆదరిస్తూ ఉంటుందంట. అందుకే ఆమె ఎక్కువగా ఎవరిని ఆదరించేదంటే కుష్ఠరోగుల్ని బాగా చేరదీసేదంట. కుష్ఠరోగులకి ఎవరో పాపం ఆదుకోలేరు కదా ఆమెని. ఎవరు కుటుంబం వాళ్ళే ఇంట్లో ఉంచరు. ఎందుకంటే ఆ వ్యాధి మళ్ళీ వాళ్ళకి ఎక్కడ సోకుతుందని వాళ్ళు ఎక్కడో ఊరు బయట పడేసేవాళ్ళు, రోడ్డు మీద పడేసేవాళ్ళు, అడుగుని తినమని పడేసేవాళ్ళు. కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి ఆమె వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆమె స్వహస్తాలతో స్నానం చేయించి బట్టలు వేయించి వాళ్ళకి ఆ రసకార్తన ఆ పుండ్లన్నీ తుడిచేసి మందు పూసి వాళ్ళని ఆదరించేదంట. ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము అంటే దేవుడు మీద మనం విశ్వాసం పెట్టుకున్నప్పుడు ఆ దేవుడు కలిగిన ప్రేమ మనలో ఉండాలి. ఆయన ప్రేమమయుడు. ఆ ప్రేమ మన పైన ఉంది. ఆ ప్రేమను మనం ఇతరులకు చూపించాలి. ఆయన ప్రేమతో మనం ప్రేమించాడు, ఆ ప్రేమను మనం ఇతరులకు చూపించాలి. అది సంఘంలో వాడబట్టం అంటే. సంఘంలో మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆ సంఘాలు విస్తరింపజేయటానికి, సంఘం అభివృద్ధి పరచడానికి ఆ ప్రేమ కనపరచండి అని చెబుతున్నాడు ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమంటాడు? ఇంకా ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి దేవునికి కృతజ్ఞత చెల్లించుతున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకేమంటాడంటే ఆయన నిరీక్షణ పైన 3వ వచనంలో మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి. విశ్వాసం ఉన్న వాళ్ళకి ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న వాళ్ళకి నిరీక్షణ ఉంటుందంట. నిరీక్షణ అంటే ఏంటి? మన గోల్ ఏంటి? అసలుకి మన ఉద్దేశం ఎందుకు యేసుక్రీస్తు నమ్ముకున్నాము? ఎందుకు మనకు మంచి గుర్రాలు ఇవ్వటానికి అవన్నీ ఇస్తాడండి. మీ అడగకపోయినా నాకు తెలుసు అంటాడు. అవన్నీ నీకేం కావాలో, నీ అవసరత ఎంతో, నీకేం కావాలో నాకు తెలుసు, నేను ఇస్తాను. కానీ మన గోల్ ఏంటంటే పరలోక రాజ్యంలో మనం ఉండటం. అది నిరీక్షణ. ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎగ్జామ్ రిజల్ట్ ఎట్లా వచ్చిందమ్మా? సమయం పట్టింది కదా. దాని కొరకు నిరీక్షణ కలిగి వాడుగా ఉండాలి. పడిపోవద్దు. విశ్వాసం బలపరుచుకుంటూ ముందుకు సాగాలి. యేసయ్య వస్తా అన్నాడు, ఇంకా రాలేదు, ఎప్పుడు వచ్చి నన్ను తీసుకెళ్ళి అవద్దు. అవన్నీ ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాయంటే ఎవరో నశించడం ఆయనకి ఇష్టం లేదు కనుక. ఆయన వస్తే ఏముంది? ఆయన వస్తే ఇంకా లోకము అంతమైపోయింది. లోకం అంతమైపోయినప్పుడు పరిశుద్ధులు వేరుపరచబడతారు. పరిశుద్ధులు లేనివారు పక్కకి వెళ్ళిపోతారు. మేకలన్నీ ఒక సైడ్కి పోతే గొర్రెలన్నీ ఒక సైడ్కి అయిపోతాయి. కనుక పరిశుద్ధులందరూ తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఇంతే చూడండి. ఈ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. కానీ ముందు ఎంతమంది చర్చిలో? చాలా తక్కువ, కనీసం 0.5% కూడా లేవు మనం. కనుక ఆయన ఎవరు నశించకూడదు, ప్రతి ఒక్కరు రక్షణ పొందుకొని ఆ పరలోక పట్టణంలో ఉండాలని ఆశ, ఆ నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. నేను ఎప్పుడైనా దేవుని బిడ్డని ఆ దేవుని యొక్క పట్టణంలో ఉంటాను, దేవుని యొక్క నివాసంలో నేను ఉంటాను, నిరీక్షణతో ఉండాలి. మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు అప్పుడు దేవుని యొక్క కృప ద్వారా మనము ముందుకెళ్తా ఉంటాం. ఆ విధంగా దేవుని విశ్వాసంగా మనము ఉంచాలి. విశ్వాసము
సేకరించాలి, ప్రేమని కనపరచాలి. తర్వాత నిరీక్షణ స్థిరపరచబడిద్దంట. నిరీక్షణ ఏం చేసిందమ్మా? స్థిరపరచబడింది. దేవుని స్తోత్రం. 5-6 వచనంలో మీ వద్ద వచ్చిన సువార్త సత్యమును గూర్చి బోధ వలన ఈ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి. నిరీక్షణ ఇంతకుముందు విన్నామంటే అబ్రాహాం విషయంలో మనం విన్నాం. 25 సంవత్సరాలు నిరీక్షణ చేశాడు. ఎంత సంతోషం పొందుకున్నాడు. ఆయన నిరీక్షణ వ్యర్థం కాలేదు. కనుక దేవుని పట్ల నిరీక్షణతో ఉంటే మనము ఎప్పుడు వ్యర్థం కాము. కనుక మనము విశ్వాసములో ఉండాలి. ఆయన ఏమంటాడంటే ఇంకా 6వ వచనం, ఈ సువార్త పరలోకములో ఫలించును. పరలోకములు ఏం చేస్తాడమ్మా? ఫలించును, వ్యాపించినట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యము గ్రహించి నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాప్తి చెందుతున్నది. ఫలించుచు ఏం చేయాలమ్మా? ఇప్పుడు మనము ఒక్క ఆలోచన మాత్రమే చేస్తున్నాం. ఒక ఆలోచన మాత్రమే. ఏం ఆలోచన అంటే మనము ఈ లోక సంబంధంగా ఫలించాలి, ఈ లోక సంబంధంగా ఆశీర్వదించబడాలి, ఈ లోక సంబంధంగా దీవించబడాలి. ఇదే మన క్రైస్తవుల్లో చాలా మంది ఆలోచన. కానీ పరలోక సంబంధమైన వ్యాప్తి గురించి, పరలోక సంబంధమైన ఫలముల గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? పరలోక సంబంధమైన ఫలములు మనం అనిపించాలండి. నీ యొక్క జీవితము ఫస్ట్ ఇది చేసినప్పుడు ఈ ఆటోమేటిక్ మన ఇంటి వస్తానే ఉంటాయి. మనం ఏం చేయాల్సిన పని లేదు. ఫస్ట్ ఆత్మీయంగా ఫలించడానికి, సువార్తలో ఫలించడానికి, పాటల్లో ఫలించడానికి, వాక్యం ద్వారా ఫలించడానికి, దేవుని పాటల ద్వారా ప్రార్థన ఫలించడానికి, మనం విశ్వాసం ద్వారా ఫలించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు దేవుని యొక్క మహోన్నతమైన ఫలవంతమైన జీవితము మీకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం ఫలించాలి. ఫలించడం అంటే ఏంటి? మనం ఈరోజు రక్షణ పొందుకున్నాము, అన్ని విషయంలో ఫలించాలి. మనతో పాటు ఉన్న బలహీనులు కూడా బలపరచాలి. మనం సువార్త ద్వారా బలపరిచి వాళ్ళు కూడా ఫలింపజేయాలి. అది ఆశీర్వదకరం, దీవెనకరం. నీ తోటి వారు, మన ఇంట్లోనే బలహీనులు ఉన్నారనుకోండి, సువార్తలకు ప్రకటించాలి, సువార్త చెప్పాలి. అదే దేవుని దగ్గర రావాలి. అదే సువార్త. దేవుని ఆరాధించే దినం ఇది అమ్మా. దేవుని స్తుతించే దినం ఈ రోజు పోగొట్టుకోవద్దు. బలపరచాలి. మనం ఏం చేయాలమ్మా? మంచిగా నిద్రపోతున్నారా? బలపరచాలి. దేవుని స్తోత్రం. మన వాళ్ళని మనం బలపడినాక, మనం ఫలించినాక ఆ ఫలములు ఇతరులకి అందజేయాలి. దేవుని స్తోత్రం. అదే సువార్త వ్యాప్తి చెందాలి. ఈరోజు అలాంటి ఈ ప్రాంతంలో ఒకప్పుడు చాలా మంది మేము మీటింగ్ పోయిన చెప్పిన ఈ ప్రాంతంలో అసలు ఈ దేవుళ్ళు సువార్త ప్రకటిస్తే చాలా కొట్టేవారంట, తిట్టేవారంట. చాలా మంది చాలా భయంతో ఫస్ట్ లో సువార్తను ప్రకటించేవారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మనకు ఆ కష్టాలు లేవు. మన స్వేచ్ఛగా మనం దేవుని నామాన్ని ప్రకటిస్తున్నాం. అక్కడ ఫస్ట్ లో చాలా శ్రమలు పడ్డారు వాళ్ళు సువార్తను ప్రకటించడానికి. కానీ ఈరోజు మనం స్వేచ్ఛగా ప్రకటిస్తున్నాం. అది వ్యాప్తి చెందడానికి, సువార్త వ్యాప్తి చెందాలంటే మనం కూడా ఈరోజు మన సంఘాన్ని బలపరచుకోవటానికి సువార్తలో మనం కూడా భాగస్థులుగా ఉండి సువార్త ప్రకటించాలి. అదే దేవుని యొక్క ఆలోచన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 7-8 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. 7-8. తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటుని అతడు మా విషయంలోను నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మీయ అందలి ఈ ప్రేమను మీకు తెలిపిన వాడు. ఎవరు? ఎపఫ్రా అనే దేవుని యొక్క దాసుడు. ఎపఫ్రా కొలెస్ట్రాల్ రాసిన పట్టణంలో, కొలెస్ట్రాల్ పట్టణంలో అపొస్తలుడైన పౌలు ఆ పత్రిక రాస్తూ ఇదిగో ఎపఫ్రా మీకు సువార్తను ప్రకటించాడు, రక్షణ మార్గాన్ని తెలియజేశాడు, రక్షణలోకి మిమ్మల్ని తీసుకొచ్చాడు. కనుక ఎవరైతే దేవుని కొరకు సమర్పించుకుంటారో, విశ్వాసంతో ఉంటారో, దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. వాళ్ళని వాడుకుంటారు. చాలా మంది ఎందుకు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొన్ని సంఘంలో పాటల గ్రూప్ ఉంటుంది కదా, పాటల గ్రూప్ ఉంటుంది. పాటలు పాడేవాళ్ళు సమర్పించుకుంటారు. నేను పాటలు పాడాలి, గ్రూపులో ఉండాలి. ఆ గ్రూపులో ఉన్నవాళ్ళు ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వాలి. ఆ గ్రూపు ఒక్కరోజు 2 రోజులు మిస్ అయ్యారు అనుకోండి, ఆ సంఘంలో కాపరి వాళ్ళే పాటలు మా గ్రూప్లో ఉంచడం, తీసేస్తాడు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసం లేని వారని దాని అర్థం. మన కాడ అన్ని నడిచిపోతాయి.
లేట్గా వచ్చినా నడిచిపోతుంది, సమయం పోగొట్టుకుని నడిచిపోతుంది, మన ఇష్టం అయితే రావటం లేకపోతే మానుకోవడం ఇవన్నీ నడిచిపోతుంది. కానీ కొన్ని సంఘంలో ఎవరైతే రెగ్యులర్గా వస్తారో వాళ్ళకి మాత్రమే బాధ్యత ఇస్తారు, వాళ్ళకి మాత్రమే బాధ్యత ఉంటుంది. పాటలు పాడే బాధ్యత కానీ ఇప్పుడు మమ్మతికి నేను ప్రతి దినం ఎందుకు ఇస్తాను, ఒక బాధ్యత. ఆమె పాపం ప్రతి ప్రార్థన వస్తుంది. అలాంటి వాళ్ళని మనము దేవుడే అంటే మేము కాదు కానీ దేవుడు వాళ్ళు బలపడటానికి మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం, వాళ్ళకి సహకరిస్తూ ఉంటాం మేము కూడా. ఎందుకంటే పాటలు పాడే వాళ్ళు గ్రూప్ ఉంటుంది, పరిచయం చేసే వాళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళు ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు వాడుకుంటాడు, సంఘంలో వాళ్ళని వాడుకుంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం విన్న నువ్వు నేను దేవుని యొక్క పరిశుద్ధతలో ఉన్న నీవు, దేవుని యొక్క విశ్వాసంలో ఉన్న నీవు దేవుడి కొరకు మనము వాడబడుతున్నామా, సంఘంలో వాడబడుతున్నామా? సంఘంలో పని కొరకు ఎన్నో చాలా పనులు ఉంటాయి. సంఘంలో ఏ పని చేయాలనే విశ్వాసం ద్వారానే చేయాలి, ఒకరి వల్ల కాదు, ఒకరి వల్ల చేసే పని కాదు ఇది. విశ్వాసం అందరు కలిసి ఒక కుటుంబంలో ఒక ఎంతమంది వ్యక్తులు ఉంటే అందరు కుటుంబం కొరకు ప్రయాసపడతా ఉంటారు. సంఘం కూడా అలాంటిదే, ప్రయాసపడాలి. అది వ్యర్థం కాదు, అది మీకు ఎంతో ఆశీర్వాదకరం, అది ఎంతో దీవులకరం. సంఘంలో నువ్వు నాటబడిన వాడిగా ఉండాలి. సంఘంలో నువ్వు వాడబడాలంటే సమర్పించుకోవాలి. నేను ఇదిగో ఈ పని చేయాలి, సంఘంలో ఈ పని చేసే వాళ్ళు లేరు, సంఘంలో దీని కొరకు లేరు, స్థిరమైన వారు నేను స్థిరంగా ఉండాలి, నాటబడిన చెట్టు వల్లే ఉండాలి, మొక్క వల్లే ఉండాలి అనే ఆశ కలగాలి. ఆశ స్థిరత్వం ఉండాలి, నమ్మకం ఉండాలి సంఘంలో. ఈరోజు మన సంఘంలో అది చాలా కొదవగా ఉంది, చాలా కొదవగా, పరిశుద్ధులో కొదవగా ఉంది. పరిశుద్ధులు ఉన్న వాళ్ళని దేవుడు వాడుకుంటాడు, విశ్వాసంలో ఉన్న వాళ్ళని దేవుడు వాడుకుంటాడు, ఎవరైతే ప్రేమ ఉన్నారో వాళ్ళని వాడుకుంటాడు దేవుడు. కనుక ఇది చాలా భాగ్యం, దేవుడు వాడుకోవటం అంటే చాలా భాగ్యం అండి అది. ఈరోజు ఎవరైతే దేవుళ్ళు వాడబడతారో వాళ్ళు నిత్య జీవానికి వారసులుగా ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంఘమా, దేవుళ్ళు నువ్వు ఉండి సంఘంలో వాడబడాలంటే నీలో విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉండాలి. కనుక అలాంటి ఆలోచన కలిగి సమర్పించుకొని సంఘంలో నువ్వు ఎదగాలని, వాడబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరి తల ఉంచినట్లే ఈ రోజు నా వాక్య నిమిత్తం ప్రభుని అడుగుతాం. ప్రభా, నా యేసయ్య, నా ఇదిగనైనా సహాయకుడా,